రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జూన్ 4వ తారీఖున అంటే ఈ నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వెన్నుపోటు దినం అనే నామకరణంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శాంతియుత ఆందోళన కార్యక్రమానికి ఈ నిరసనకు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒక్కటే. 2024 సంవత్సరం జూన్ 4వ తారీఖున అసెంబ్లీ ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికలు కౌంటింగ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అనౌన్స్ చేసినారు. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ గెలిచింది అని చెప్పినారు. మీకు సంతోషం, మాకు బాధ. అయినా పర్వాలే, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతించినాం. వారం 10 రోజుల కల్లా మా దుఃఖాన్ని జయించగలిగినాం. ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మా పాత్రను మేము ప్రజల పక్షాన పోషించడానికి మమ్మల్ని మేము తయారు చేసుకోగలిగినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే కరెక్ట్గా సంవత్సరం అయితే ఉంది. జూన్ 4, 2025, ఈరోజు 1వ తారీఖు, ఇంకా 2 రోజులు ఉంటే సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ ఒక్క నెల కూడా విశ్రాంతి తీసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రజల పక్షాన మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ కూడా నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు నిరసన కార్యక్రమాలు ప్రజల పక్షాన చేసిన దాఖలాలు లేవు. ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2-3 నెలలకే ప్రజల్లో అసంతృప్తి, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినాడు. మేము మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎన్నో రకాల మాకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఓటమి వలన జరిగిన మానసిక వ్యధ, కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, కక్ష సాధింపు చర్యలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ మేము అధిగమించి ప్రజాపక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం. 2-3 నెలల కాలం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2024 జూన్ 4వ తారీఖున మేము ఓడిపోయినామన్నారు. 2025 జూన్ 4 వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఓడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మేము పొరపాటు పడినాం, ఓడింది మేమే ఓడినామంటున్నారు ప్రజలు. 2024 జూన్ 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందనుకున్నాం, పొరపాటు. 2025 జూన్ 4 సంవత్సరం కాలానికి ప్రజాస్వామ్యంలో ప్రజలం మేము ఓడిపోయినాం. ఏ విధంగా ఓడిపోయినామంటే, అబద్ధాలు చెప్పే వ్యక్తికి, మోసాలు చేసే పార్టీకి నమ్మి పలుమార్లు మోసం చేసినప్పటికి కూడా ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడు లేని ఎక్కడో ఒక చిన్నపాటి ఆశతో తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు మేము ఓటేసి ఏదో మా పేద ప్రజలకు మేలు జరుగుతుందిలే, ప్రతి ఆడపిల్లకు 1500 ఇస్తామని చెప్పినారు. ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వస్తాయి, 1500. 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పినారు. మా ఇంట్లో 2కి వస్తుంది, 1కి వస్తుంది. లేకుంటే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పినారు. మా కొడుకు డిగ్రీ అయిపోయింది, 3000 వస్తుంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు చెప్పినారు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు వేస్తామని చెప్పినారు. ఫీజు రీయింబర్స్మెంట్ కడతామని చెప్పినారు. ఆరోగ్యశ్రీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినారు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవానికి ఇస్తే, చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పినాడు. కరెంటు బిల్లులు పెంచను, తగ్గిస్తాను, నాణ్యమైన కరెంటు ఇస్తానని చెప్పినాడు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచను, తగ్గిస్తాను, అందులో ఉంచి భోజనానికి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పినాడు. మద్యం తాగే సోదరులకు మద్యం ధరలు తగ్గించి అమృతం లాంటి మందును, నాణ్యత కలిగిన మందును ఇస్తానని చెప్పినాడు. చేనేతలకు, దళితులకు,
కరెంటు ఉచితం ఇస్తానని చెప్పినాడు. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే నేను చెప్తా ఉండేది, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కాదు. అభివృద్ధి కార్యక్రమాలతో చాలా చెప్పినారు, ఎన్నో చెప్పినారు. సంపదను సృష్టిస్తా, పేదవాళ్ళకు డబ్బును పంచుతా, పేదవాళ్ళందరినీ ధనవంతులను చేస్తా. దానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా పూర్ టు రిచ్, పేదరికం నుంచి ధనిక చేస్తానని చెప్పినాడు. 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పినాడు. 143 హామీలను అమలు పరుస్తానని చెప్పినాడు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పినాడు. రాజధానిని నిర్మిస్తానని చెప్పినాడు. సంవత్సరమైంది. ఇంకొక మాట కూడా చెప్పినాడు, పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు ఇంకొక మాట కూడా. అప్పు చేసి బటన్ నొక్కడం మగతనమా జగన్ అన్నాడు. అప్పు చేసి బటన్ నొక్కడం మగతనమా అన్నారు. నిన్ననే చూసినా నేను సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పేద ప్రజలు అడుగుతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు పార్టీని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి బటన్ నొక్కి పేదవాళ్ళకు డబ్బులు ఇస్తే దాన్నే మగతనం కాదన్నావే. మీ చంద్రబాబు నాయుడు, మీ కూటమి అప్పు అయితే 1,70,000 కోట్లు అప్పు చేసినారు. ఈ 10 నెలల్లో ఎంత? 1,70,000 కోట్లు అప్పు చేసినారు. మరి 1,70,000 కోట్లు సంవత్సరం కాకముందే మీరు అప్పు చేసి ఒక్కసారి కూడా బటన్ నొక్కని మిమ్మలను మగతనం లోపించింది అనాలనా? ఇంకా వేరే మాటలు అనాలనా? ఇంకా వేరే మాటలు అనాలనా? పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి ఇవ్వడం మగతనమా? మీ ఇంట్లో లెక్కేమన్నా ఇస్తానవా అన్నాడు. అప్పు చేసి ఇచ్చేది గొప్ప సంగతి అని చెప్పినాడు. మరి ఇప్పుడు జగన్ అప్పు చేసి పేదవాళ్ళకు పంచినాడు, మీరు అప్పు చేసి పేదవాళ్ళకు పంచలే. మరి మిమ్మల్ని ఏమనాలా? అసలుకు కొంచెమన్నా బాధ్యత కలిగి మాట్లాడినారా ఆ రోజు? మీరు కొంచెమన్నా మీరు నిబద్ధత కలిగి మీరు హామీలు ఇచ్చినారా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా పేద ప్రజల పక్షాన, మేమందరం అడుగుతా ఉన్నాం. ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమంలో 1500 ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎందుకు ఇయ్యలేదు? ఇచ్చి తీరాల్సిందే. ఈ సంవత్సరానికి ఈ 12 నెలలకు నువ్వు ఎంత ఎగరగొట్టినావో అంత కట్టి తీరాల్సిందే. నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేని యువకులు ఎంతమంది ఉన్నారు? యువతి యువకులు వాళ్ళందరికీ 12 నెలల లెక్క కలిపి ఈ పథకాన్ని ప్రారంభించాల్సిందే. అమ్మఒడి 12వ తారీఖు ఇస్తానంటున్నావు, పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు. ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి ఇస్తానని చెప్పి వేరే వాళ్ళు ఏమన్నా పోనీలే వీని ధూమ్ దగలా ఎట్లా అయ్యాడు కాబట్టి సచిరోని పెళ్లికి వచ్చిందే కట్నం తీసుకున్నాము లేని పద్ధతులు ఏమన్నా ప్రజలు ఉండాలేమో. నేను లేను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు లాస్ట్ సంవత్సరం ఇయ్యాల్సినది కూడా తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చి 12వ తారీఖు ప్రారంభించి ఈ సంవత్సరం. ఎందుకు 50 సంవత్సరాలు దాటినా కూడా నువ్వు పెన్షన్ ఇయ్యలేదు? ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉండారో అన్ని లక్షల మందికి 12 నెలల పెన్షన్ ఇచ్చి ఆ పథకాన్ని నువ్వు ప్రారంభించాలను. పెంచిన కరెంటు బిల్లులు నువ్వే డబ్బు కట్టుకోవాలా? ఎన్ని చెప్పాలా? ఇట్లా గ్యాస్ ఇచ్చినామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీని, నేను ఏది అసంబద్ధమైన మాటలు మాట్లాడను, ఏది నేను అతిశయోక్తిగా మాట్లాడను. 100కు 100% ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా, నిత్యము ప్రజల మధ్యలో ఉండేవాడిని. పేద ప్రజలతోనే నా జీవనం కొనసాగుతుంది. ప్రతి విషయం నాకు తెలుసు ఏం జరుగుతుందనేది. మీరు గ్యాస్ ఇచ్చినామంటున్నారు. నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, లీడర్లను అట్లా వీధుల్లో లేకపోయి అడగమను. ఆ అమ్మను, ఈ అమ్మను, ఆ చెల్లెళ్ళు, ఆ వదిను, అత్తను, పిన్నమ్మను అడగమను. మీరు 100 మందిని అడిగితే నేను బాగా ఛాలెంజ్ చేసి చెప్తానా, 100 మందిలో 70 మంది గ్యాస్ లెక్క మాకు పడలేదు, 30 మంది మాత్రమే పడింది అంటారు, 70 మంది పడలేదు అంటారు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలా? ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి ఆలోచన చేయడం గొప్ప అయితే, ఆ చెప్పిన పథకాన్ని ప్రజలకు తూచా తప్పకుండా అమలు చేయడం ఇంకా గొప్ప. ఆ తూచా తప్పకుండా అందించే క్రమములో 100కి 100 మందికి రాజ్యాంగబద్ధంగా అందడమే నీ అడ్మినిస్ట్రేషన్, నీ పరిపాలన. అది ఉందా నీ పరిపాలనలో? ఉందా నీ పరిపాలనలో? చెప్పేది ఒకటి,
చేసేది ఒకటి, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది యా గుడిసెల్లోకో. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నిటినీ నువ్వు అమలు పరచాల్సిందే. ఏ ఒక్కటి అమలు పరచకపోయినా గడిచిన ఈ 12 నెలల కాలంతో కలిపి నువ్వు ఇవ్వాలా. పోయిన కాలం ఇయ్యను ఇప్పుడు ఇస్తానంటే ఒప్పుకోం. నీ కొడుకు ఒక మాట చెప్పినాడు, నీ ముద్దుల కొడుకు, నీ పుత్రరత్నం ఒక మాట చెప్పినాడు, ఇవి మా సూపర్ 6, ఇది మా నిబద్ధత కలిగిన పథకాలు, 100% ప్రజలకు మాట ఇస్తాను నేను. ఇది కన్నా నేను గెలిచిన మరుక్షణం మేము అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడుగు అన్నాడు. నా కాలర్ పట్టుకొని అడుగు అంటున్నాడు. తప్పనిసరిగా ఎవరైనా పట్టుకుంటారో పట్టుకోరో తెలియదు, కానీ నువ్వు ఈ సూపర్ 6 పథకాలను 5 సంవత్సరాలకు కంటిన్యూస్గా పోయిన సంవత్సరాలతో కలుపుకొని 5 సంవత్సరాలకు ఇయ్యకపోతే ఏదో ఒక రోజు ప్రొద్దుటూరుకు మీరు వస్తే మాత్రం ఈ ప్రొద్దుటూరు ప్రజలు మాత్రం నీ కొడుకు కాలరు పట్టుకొనే అడుగుతారు. 1500 ఎక్కడయ్యా అంటారు, నిరుద్యోగ భృతి ఎక్కడయ్యా అంటారు, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడయ్యా అంటారు, 50 ఏళ్ళకు పెన్షన్ ఎక్కడయ్యా అంటారు. బస్సు పెడతా అంటున్నావు నువ్వు. ఏది క్లారిటీ ఉంది ఆ బస్సు? పల్లె వెలుగు బస్సా, సూపర్ ఎక్స్ప్రెస్సా, లగ్జరీనా, డీలక్సా? రాష్ట్రంలో ఇడుపులపాయకాయ నుంచి ఇచ్చాపురం వరకు పోవచ్చునా, లేకుంటే ఈ నుంచి బద్వేలు వరకైనా మేము పోవాల్సినది? కొలింగుల వరకేనా? కొలింగులు అంటే అవతల దాటితే కర్నూలు జిల్లా వచ్చాది, అనంతపురం జిల్లా వచ్చాది. అంటే జిల్లా వరకు మాత్రమే పల్లె వెలుగురు బస్సులు పెట్టి ఆడవాళ్లకు ఫ్రీ అనేది. యాడికి పోవాలయ్యా మేము? ఈ నుంచి మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గోపల్లి నియోజకవర్గం 20 కిలోమీటర్లు, అంతవరకు నా కాన్స్టిట్యున్సీ. గోపల్లి దాటితే 20 కిలోమీటర్లు దాటితే అవతల పక్క చాగలమర్రి, కర్నూలు జిల్లా. చాగలమర్రికి టికెట్ కొట్టని మా చెల్లెలు అడిగితే మీరేం చెప్తారు? లెక్కిమ్మా అంటారు. ఇదేనా నీ ఉచిత బస్సు? ఇదేనా నీ ఫ్రీ సర్వీస్? దీనికి ఇంత రామాయణము, దీనికి ఇంత ఆర్భాటము, దీనికి మళ్ళా మహానాడు, ఆడ మళ్ళా గొప్పలు. ఈ 6 పథకాలు, ఆ సూపర్ 6 సాలవని చెప్పి మళ్ళీ 6 శాసనాలంట. ఏంటికి బొంద పెట్టనా మీ 6 శాసనాలు? ఈ 6 పథకాలకే సూపర్ 6కే గతి లేదు, మళ్ళీ 6 శాసనాలు. అమ్మకు బువ్వ పెట్టలేని నా కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు తెచ్చినా అంట. ఇదో ఇటోడే, ఇది మేము నమ్మాలా? ఇది నా కొడుకులం. ఒక్క మాట స్పష్టంగా చెప్తాను రాష్ట్ర ప్రజలందరికీ. జూన్ 4వ తారీఖు నుంచి 2024 జూన్ 4వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలోని పేద బ్రతుకులకు 2024 జూన్ 4వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలోని పేద బ్రతుకులకు గ్రహణం పట్టింది. ఆ గ్రహణమే చంద్రగ్రహణం. ఆ గ్రహణమే చంద్రగ్రహణం పట్టింది. ఎప్పటికైనా గ్రహణం పడితే చీకటే. ఈ రాష్ట్రానికి కూడా చంద్రగ్రహణం పట్టింది 24 జూన్ 4వ తారీఖున. ఎప్పుడైతే గ్రహణం చంద్రగ్రహణం పట్టిందో పేదవారి బ్రతుకులకు, వారి జీవితాలలో వెలుగు లేదు, చీకటమయమైపోయింది. చీకటమయమైపోయింది కాబట్టి ఒక సంక్షేమ పథకం లేదు, ఒక 100 రూపాయలు డబ్బు లేదు, పిల్లోనికి అమ్మఒడి లేదు, పెద్దోనికి ఇంకొకటి లేదు, 45 ఏళ్లకు పెన్షను లేదు, చేనేతకు సదస్సు లేదు, 50 ఏళ్లకు పెన్షను లేదు, నిరుద్యోగ భృతి 3000 లేదు, రైతులకు 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినాను. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20,000 రూపాయలు నేను కలిపి 26,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి 14,000 ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 పోతే ఆయన ఇచ్చే 8,000 పెద్ద గొప్పనా ఏమన్నా? 6,000 కాక ఇయ్యాలా? నేను ఇస్తా 6,000 కాక 20,000, 26,000 ఇస్తానని చెప్పినాడు. రైతులకు 26,000 ఇచ్చినావా నువ్వు? ఒక్క రూపాయి లెక్కీలే. ఒక సంవత్సరం ఎత్తిపెట్టినావు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఏమైనా ఆలోచన చేసినావా? చేయలే. పోనీ ఈ సంవత్సరమైనా 26,000 ఇస్తావా? ఇయ్యవు. 20,000 అంటావు. ఆ 20,000 అందరికీ ఇస్తావా? ఇయ్యవు. ఒకేసారి ఇస్తావా? 3 సార్లు ఇస్తానంటావు. 3 సార్లు ఇచ్చేది ఎంతమందికి, సచ్చేది ఎంతమంది, తీసుకునేది ఎంతమంది? నీ వ్యవహారం అంతా ఇట్లనే ఉంటుంది. నీ వ్యవహారం మొత్తం ఎప్పుడైనా సరే జీవితం అంతా ఇట్లనే ఉంటుంది. ఏ చంద్రగ్రహణం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందో, పేదవారి జీవితాలకు ఏ చంద్రగ్రహణం అయితే పట్టిందో, ఆ చంద్రగ్రహణం ద్వారా వారి జీవితాల్లో నిండిన చీకటిని పోగొట్టడానికి, వెలుగు నింపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ కార్యక్రమం తీసుకుంది. 4వ తారీఖున ఈ కార్యక్రమం తీసుకుంది. శాంతియుతమైన ఆందోళన కార్యక్రమం
నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే చెప్పిన సంక్షేమ పథకాలు అన్నిటినీ పేదవారికి అందించి వారి జీవితాల్లో నిండుకున్నటువంటి చీకటిని పోగొట్టి మళ్ళీ వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాం. తాత్కాలికంగా 4 సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి వెలుగు ఈ పేద ప్రజల జీవితాలలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో రాబోతోందనేది మేము నమ్ముతా ఉన్నాం. ఒక్కసారి 29వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండి తీరుతాది. ప్రజలు తన తప్పును తాను తెలుసుకోగలిగింటారు. సత్యమేందో, ఒప్పేందో, ప్రజాక్షేమం కోరే నాయకుడెవరో, మోసగాడెవరో ఈ 4 సంవత్సరాలలో తేటతెల్లమైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇది మాకు శుభగడియలే. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మాకు మంచి రోజులే. మేము కింద పడినప్పుడు కూడా ఇబ్బంది లేదు. శాశ్వతంగా పైన కూర్చోవడానికి కావలసినటువంటి సమయమే ఈ సమయం మాది. ఈ 4 సంవత్సరాలు ప్రజలు సత్యం తెలుసుకోగలుగుతారు. నాయకులు మేము పొరపాట్లు చేసుకుంటే తప్పు తెలుసుకోగలుగుతాం. నెత్తికి కళ్ళు ఎక్కింటే మాకు అహంకారంతో మా కళ్ళు కిందికి వస్తాయి. అందరికీ అన్ని పాఠాలు ఈ 4 సంవత్సరాల్లో తెలుసుకోగలుగుతాం. మోసం చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కూడా శాశ్వతమైనటువంటి రాజకీయ సమాధి కర్తారు ప్రజలనేది విశ్వసిస్తూ 4వ తారీఖున గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వినిపిస్తాం. ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను అందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. ఆ గట్టిగా పోరాటం చేసే క్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రప్రదంగా ముందు వరుసలో ఉండడానికే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.